closed, 2 closed, 3 closed, 4 closed. మామా నీకు మంచి స్పాట్ కావాలా ఫోటోస్ దానికి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ నొమాడ్ ఇండియన్ అన్చాటెడ్. ఈ వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దూరంగా కనిపిస్తున్నాయి కదా ఆ కొండలు ఏంటి, అసలు మనం ఎక్కడున్నాము ఏంటి అనేది నేను చెప్తాను. మామా నీకు మంచి స్పాట్ కావాలా ఫోటోస్ దానికి? విన్నారు కదా ఇందాకైతే నా అల్లుడైతే ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తా అంటున్నాడు నేను వ్లాగ్ చేసుకోవడానికి. చూద్దాము, నా అల్లుడిని అయితే ఫాలో అయిపోదాం. ఇప్పుడైతే ఇది వచ్చేసి కర్ణాటకలో బళ్ళారి దగ్గర ఉన్నటువంటి జేఎస్డబ్ల్యూ ప్లాంట్ అనమాట. అండ్ ఇదంతా కూడా టౌన్షిప్. అండ్ నా అల్లుడు అయితే రెడీగా ఉన్నాడు తన సైకిల్ పెట్టుకొని. సో ఇప్పుడైతే అల్లుని అయితే ఫాలో అయిపోదాము. అండ్ అక్కడ కనిపిస్తున్నది వచ్చేసి ఒక స్టీల్తో తయారు చేయబడినటువంటి ఆవన్నమాట. అండ్ ఈ జేఎస్డబ్ల్యూ అంటే ఏంటి అంటే జిందాల్ సౌత్ వెస్ట్, దీన్ని విజయనగర్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇండియాలోనే సింగిల్ పాయింట్లో మనకి స్టీల్ ప్రొడక్షన్ చేసేటువంటి ఒక ప్లాంట్ అనమాట ఇది. ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి మనకి 12 MTPA ప్రొడక్షన్ ఉంటుంది ఇక్కడ. సో 12 MTPA, జనరల్లీ MTPA అంటే టర్మ్ వచ్చేసి మిలియన్ టర్న్స్ పర్ యానం అనమాట. అంటే 12 మిలియన్ టర్న్స్ పర్ యానం ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది స్టీల్కి ఇక్కడ. ఇది ఎందుకు ఇక్కడే చూస్ చేసుకున్నారు ఈ ప్లాంట్ని అంటే మనకి బళ్ళారి దగ్గరలో ఉన్నటువంటి కొండల్లో ఐరన్ ఓర్ అయితే చాలా బాగా దొరుకుతుంది. సో ఆ కొండల దగ్గరలోనే దీన్ని ప్రాసెసింగ్ యూనిట్ అంతా పెట్టుకుని ఇక్కడ స్టీల్ ప్లాంట్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు జేఎస్డబ్ల్యూ వాళ్ళు. ఈ స్టీల్ ప్లాంట్తో పాటే ఇక్కడ ఈ స్టాఫ్ ఉండడానికి ఇదంతా కూడా ఒక టౌన్షిప్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా అక్కడ మొత్తం కూడా రెసిడెన్సెస్ అవి, వాళ్ళ అపార్ట్మెంట్స్ అవి. అండ్ ఈ టౌన్షిప్లో ఈ రెసిడెన్స్కి ఏమన్నా జనరలీ షాపింగ్కి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్లోనే అవైలబుల్ ఉంచారు. ఇక్కడైతే ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంది పెద్దది. అండ్ సో చూసారు కదా. అండ్ అలాగే ఇక్కడ మొత్తం కూడా ఈటరీ సెక్షన్ అనమాట ఇది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 8 to 10 షాప్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం మార్నింగ్ టైం వచ్చాం కాబట్టి ఇక్కడ అన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట. సో షాప్ నెంబర్ 6 అయితే స్వీట్స్ అండ్ కన్ఫెక్షన్, ఇదైతే ఓపెన్ ఉంది ప్రస్తుతానికి. చూసేద్దాము. సో ఎంత బ్యూటిఫుల్గా కట్టారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇది ఒక స్వీట్ షాప్ అనమాట. ఇది వచ్చేసి జోధ్పూర్ స్వీట్స్. మొత్తం కూడా రాజస్థానీ స్వీట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. చూసారు కదా. సో ఈ టౌన్షిప్లో ఉన్నటువంటి స్టాఫ్ కోసము ఇక్కడ ఈ షాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇందాకైతే ఒక ప్లేస్ తీసుకెళ్తా అన్నాడు అల్లుడైతే. కాకపోతే ఆ ప్లేస్ ఏంటో చూపించాలంటే మనమైతే వాడికి ఏదో ఒకటి కొనివ్వాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒక స్ప్రైట్ కోసం అయితే వచ్చాము. ఆ స్ప్రైట్తో ఆగలేదు, అక్కడ నుండి పక్కనున్న బేకరీలో ఒక చాకో మోసే అయితే కొన్నాడు అనమాట. సో ఇప్పుడైతే అది తినేసి వెళ్దాము. మొత్తానికి అయితే బయటకు వచ్చాము. అయితే అల్లుడు ఏమంటున్నాడంటే ఆ ప్లేస్ పేరు వచ్చేసి రుద్రవనం. ఆ రుద్రవనం పైకి వెళ్ళాలంటే కొండెక్కాలి కాబట్టి ఒక షార్ట్కట్ ఉంది. సైకిల్ ఎక్కకుండా డౌన్ హిల్ అయితే సైకిల్లో వద్దాము, అప్ హిల్ అయితే ఆ షార్ట్కట్లో వెళ్దాము అని చెప్పేసి మనము ఇదనమాట రుద్రవనం ఎంట్రన్స్కి సైక్లింగ్ చేసుకుంటూ వచ్చేసాము. సో ఇప్పుడైతే మనము రుద్రవనంకి అయితే వెళ్ళిపోదాము. సో మొత్తానికైతే మేము ఒక షార్ట్కట్లో అప్హిల్ అయితే సైక్లింగ్ చేయకుండా సైడ్ నుండి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా మనకి రుద్రవనం హిల్ టాప్ అనమాట. ఇది ఒక పెద్ద కొండ. యాక్చువల్గా మేము ఈ కొండ బ్యాక్ సైడ్ నుండి ఒక సిమెంట్ రోడ్ ద్వారా పైకి వచ్చాము. సో నేను డౌన్ హిల్ కూడా చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. మేము వచ్చినటువంటి సైకిల్స్ అవి. అండ్ ఈ రుద్రవనం అంతా కూడా పూర్తిగా చెట్లతో నిండి ఉంటుంది. ఈ కర్ణాటకలో ఏంటంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా బాగా కేర్ తీసుకుంటారు అనమాట, ఈ ప్లాంటేషన్స్ పరంగా కానీ లేకపోతే పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఈ జేఎస్డబ్ల్యూలోనే మనకి చాలా వరకు మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. కొద్దిగా ఫెమిలియర్ మూవీ షూటింగ్స్ అంటే మనకి తెలుగులో వచ్చేసి ఆగడు మూవీ, మహేష్ బాబు గారు ఇక్కడికి వచ్చారు. ఈ ప్లాంట్లోనే జరిగిందనమాట షూటింగ్ అంతా కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి KGF Chapter 2, అది కూడా ఇక్కడ ఈ జిందాల్ సౌత్ వెస్ట్లోనే జరిగింది షూటింగ్. అండ్ ఇంకొన్ని మూవీస్ కూడా ఉన్నాయి, కాకపోతే అంత ఫేమస్ అవ్వలేదు. అండ్ ఈ రుద్రవనం వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది.
సంక్రాంతి టైంలో వస్తే ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా గాలిపటాలు ఎగరేస్తూ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదొచ్చేసి మనము లాస్ట్ ఇయర్ విజిట్ చేసినప్పుడు ఈ రుద్రవనంకి షార్ట్స్లో అయితే ఉంచామన్నమాట. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే JSW ప్లాంట్. మీరు ఆ ప్లాంట్లో చూస్తున్నది, అక్కడ గమనిస్తున్నది మీరు జస్ట్ 0.1%. ఇప్పుడు డౌన్ హిల్ అయితే వెళ్దాము. అండ్ ఈ రుద్రవనం టాప్ నుండి మనం ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోయి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, నేను ఒక చేత్తో మొబైల్తో షూట్ చేస్తూ ఇంకొక చేత్తో సైకిల్ నడుపుతున్నాను. సో వీడియో కొద్దిగా షేక్ అని కూడా ఎవరేమీ ఫీల్ అవ్వకండి. అండ్ ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీసెంట్గా మీరు కనుక గమనిస్తే మన వీడియోస్లో కొత్తగా 2 బటన్స్ అయితే యాడ్ అయ్యాయి. ఒకటి వచ్చేసి జాయిన్ బటన్ అండ్ రెండోది వచ్చేసి సూపర్ థ్యాంక్స్ బటన్. సో మనము 3000 వాచ్ అవర్స్ ఫినిష్ చేసుకున్న సందర్భంగా ఇది మనకి యూట్యూబ్ నుండి అయితే ఈ 2 బటన్స్ యాక్టివేట్ చేశారనమాట. అండ్ సో ఇది మొత్తం కూడా డౌన్ హిల్. ఈ JSWలో వచ్చేసి మేజర్గా ఎక్కువగా ప్రొడక్షన్ అయ్యేది స్టీల్, తర్వాత సిమెంట్. ఈ 2 మేజర్గా ఉంటుంది, JSW సిమెంట్ అండ్ JSW స్టీల్. మీరు గమనించే ఉంటారు, ఈ స్టీల్ రౌండ్ షీట్స్ మనకి లారీలో వెళ్తూ ఉంటాయన్నమాట, లేదా ఈ ట్రైన్స్లో గూడ్స్లో పంపిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇక్కడ ప్రొడక్షన్ అయ్యి మనకి వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అలాగే ఎక్స్పోర్ట్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇండియాలోనే సింగిల్ పాయింట్ స్టీల్ ప్రొడక్షన్ ప్లాంట్ ఇది. సో ఇట్స్ ఎ వెరీ బిగ్గెస్ట్ ప్లాంట్. ఆల్మోస్ట్ మనకి 20 నుండి 30 కిలోమీటర్ల స్ట్రెచ్లో ప్లాంట్ అయితే ఉంటుంది. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ నడుచుకుంటూ వచ్చే వాళ్ళకైతే ఈ దారి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ దారి మొత్తం కూడా ఒక చిన్న మినీ ఘాట్ రోడ్ లాగా ఉంటుందన్నమాట. ఇలా ఈ పేవ్మెంట్ అంతా కూడా ఈ రాక్స్తో వేసి దాన్ని ఫ్లాట్గా చేశారు. సో ఇలా సైక్లింగ్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే వాకింగ్ చేసుకుంటూ వచ్చే వాకర్స్ కానీ ఈ దారి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూస్తున్నారు కదా, గ్రీనరీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే మీరు ఈ లెఫ్ట్ కానీ రైట్ కానీ కొన్ని దారులు కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జనరల్గా ఈ రోడ్ అంటే ఈ పాత్వే ఇలా కరుసు తిరుగుకుంటూ రాలేని వాళ్ళకి అడ్డదారులు రావచ్చు అనమాట. సో కొద్దిగా చిన్న షార్ట్ కట్ మాదిరిగా ఉపయోగం అవుతుంది అది. సో ఇదంతా ఎందుకు తిరగాలి అంటే లాంగ్ అవుతుంది కాబట్టి, టైం లేదు అనే వాళ్ళకి అలా చెట్ల మధ్యలో ఉండి చిన్న పాత్వేస్ కూడా ఉన్నాయి, అలా డైరెక్ట్గా కొండపైకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వ్లాగ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడము, లైక్ బటన్ ప్రెస్ చేయడము మర్చిపోతున్నారు. మీకు మన కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, కింద కమెంట్ చేయండి ఎలా అనిపించిందని, లేదా ఏదైనా వేరే ప్లేస్కి మీరు ఇంకా చూడాలి మన వ్లాగ్స్లో అనుకుంటే అది కూడా కింద కమెంట్ చేయండి. సో తప్పకుండా కవర్ అయితే చేద్దాము. అండ్ మొత్తానికైతే మన రుద్రవనం సైక్లింగ్ టూర్ అయితే అయిపోయింది. సో స్టార్టింగ్ మనము ఇక్కడ చూపించాను కదా వ్లాగ్ స్టార్టింగ్లో, ఆ పాయింట్కి అయితే వచ్చేసాం మనము. సో ఇదే ఆ రుద్రవనం ఎంట్రన్స్ పాయింట్. యాక్చువల్గా ఇవాళ అయితే ఫ్రైడే అనమాట. సో మనోడైతే నేను వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి మార్నింగ్ ఒక క్లాస్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేసి 9:10, 9:20 అంతా బయటకు వచ్చేసాడు, మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. సో ఇదే మా అల్లుడు వాళ్ళ స్కూల్, జిందాల్ విద్యామందిర్. ఇలా టౌన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు అవైలబుల్ ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఈ టౌన్షిప్ నుండి ప్లాంట్కి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది కాబట్టి ఇలా JSW వాళ్ళు స్విచ్ అనే ఎలక్ట్రిక్ బస్సెస్ని అయితే వాడుతున్నారు. అండ్ ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ బస్సెస్లో ఇక్కడ ఇది బస్ పికప్ పాయింట్ అనమాట, ఇక్కడ నుండి తీసుకెళ్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి HST టౌన్షిప్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇది మొత్తం కూడా అప్రోచ్ రోడ్. అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళాలి ప్లాంట్ దగ్గరికి వెళ్ళాలంటే. అండ్ ఇక్కడ నుండి మనకి దగ్గర ఒక 1.5-2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది ఇంకొక టౌన్షిప్ అక్కడ కనిపిస్తున్నది, విద్యానగర్ టౌన్షిప్ అనేసి. అండ్ ఈ విద్యానగర్ టౌన్షిప్ పక్కనే కూడా మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది, జిందాల్ ఎయిర్పోర్ట్. సో సర్వీసెస్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుండి బెంగళూరు నుండి ఆపరేట్ అవుతున్నాయి. మినీ ప్లేన్స్ అయితే వస్తాయి మనకి. అండ్ చెప్పాను కదా నేను, ఇక్కడ ఇదంతా కూడా ఐరన్ ఓర్.
చెట్ల మీద చూడొచ్చు మీరు, అంత ఎంత ఎర్రగా ఉంది ఆ రోడ్ పైన అంతా కూడా. ఇదంతా కూడా ఈ JSW ప్లాంట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.